ఇందులో ఒక 4 లక్షలు ఉన్నాయి. మీరు ఇన్వెస్ట్ చేసిన స్టాక్ ఒక ప్రాఫిట్. ఎలా? నేను అసలు నమ్మలేకపోతున్నాను. ఐఎమ్ రియలీ హ్యాపీ రాఘవ్. ఈరోజు ఫుల్గా తాగాలి, ఎందుకంటే అది నా ట్రీట్. ఓకే ప్రవీణ్, రాఘవ్, నేను బయలుదేరుతున్నాను. సార్, మీరు ఎందుకు దీన్ని ఒక పెద్ద కంపెనీలో ఇన్వెస్ట్ చేయకూడదు? అయ్యో రాఘవ్, నేను అసలే చాలా అప్పుల్లో ఉన్నాను. దీంతోనే ఆ అప్పుల్ని కట్టాలి. మళ్ళీ ఇన్వెస్ట్ చేయడానికి నా దగ్గర డబ్బులు లేవు. సారీ. కావాలంటే నేను మీకు తప్పకుండా కాంటాక్ట్ చేస్తాను. కలుద్దాం. వెళ్ళొస్తాను ప్రవీణ్, వెళ్ళొస్తాను బ్రో. ఏరా, మనం ఇతన్ని మోసం చేశామా, ఇతనే మనల్ని మోసం చేశాడా? ఓ 2 లార్జీల విస్కీ కోసం 2 లక్షలు పోగొట్టుకున్న ఎదవలో మనమేరా. ఛ! చెప్పరా. రే, ఎక్కడున్నావురా? ఇంకా ఇంటికి రాలేదే? ఫోన్ చేసినా తీయలేదు. బార్లోరా. వస్తాను. రే, బాగా లేట్ అయిందిరా, త్వరగా రారా జనా. వస్తాన్రా. ఏమైందిరా, డల్ గా మాట్లాడుతున్నావు? చిరాగ్గా ఉందిరా. ఉంచుకున్న డబ్బులు మొత్తం పోయాయి. మన ఎదురు చూస్తున్నట్టు పెద్ద అమౌంట్లతో ఎవ్వరూ చిక్కట్లేదురా. సరే వదులు, కాసేపట్లో వస్తాను. ఫ్రీగా ఉండు, కొన్ని రోజులు వెయిట్ చేసి చూద్దాం. ఎక్స్క్యూజ్ మీ. రే, ఉండ్రా, పిలుస్తాను. చెప్పండి సార్. ఐఎమ్ సేదురామన్, సీనియర్ సిఏ ఆడిటర్. రాగా సార్. ఆర్ యూ షేర్ మార్కెట్ కన్సల్టింగ్? నేను మిమ్మల్ని చాలా వాచ్ చేశాను. కరెక్ట్ అయిన టైంలో డబ్బు రిటర్న్ ఇచ్చారంటగా. ఇంతమందికి ఇంత తొందరగా, అది కూడా షేర్ మార్కెట్లో ప్రాఫిట్ చేసి, ఇంప్రెస్డ్. సార్, మీరు ఒక ఆడిటర్, మీకు చెప్పాల్సిన అవసరం లేదు. డీటెయిల్డ్ ఫోకస్, కొంచెం ఇన్వెస్టిగేషన్. నేను వేసే షేర్ ఆ కంపెనీ ఎవ్రీడే ప్రాసెస్ని ఆ కంపెనీలో పనిచేసే సీక్రెట్ సోర్స్ మూల్యంగా తెలుసుకునేస్తున్నాను సార్. అందువల్ల నాకు 100% ప్రాఫిట్ ఉంది. అండ్ కమిషన్ మొత్తం ఇన్వెస్టర్స్ మనసును పట్టే ఉంది సార్. నేను కూడా షేర్లో చాలా ఇన్వెస్ట్ చేశాను. పెద్దగా ఏమీ మార్పు లేదు, నో ఇంప్రూవ్మెంట్. కానీ మీ రిజల్ట్ చూసిన వెంటనే మీ దగ్గర ట్రై చేద్దాం అనుకుంటున్నాను. తప్పకుండా సార్, ఖచ్చితంగా చేద్దాం. ఎంత ఇన్వెస్ట్ చేయబోతున్నా సార్? ఒక 12 lakhs చేద్దామా? షూర్ సార్, ఐ విల్ డూ మై బెస్ట్.